హాయ్ ఫ్రెండ్స్, ఊహించుకోండి, రేపు ఉదయం లేచేసరికి ₹1 $1తో సమానం అయిపోయిందని న్యూస్ వస్తుంది. వినడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. కానీ ఫ్రెండ్స్, ఇలా జరిగితే ఇండియా ఎకానమీలో ఏం జరుగుతుందో తెలుసా? టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్ మనం కరెన్సీ వాల్యూ అంటే ఏంటి, ఇది ఎలా డిసైడ్ అవుతుందని చూద్దాం. తర్వాత రూపాయి బలంగా అయితే వచ్చే మంచి ఫలితాలు ఏంటో చూద్దాం. ఆ తర్వాత అసలు ట్విస్ట్, ఐటీ ఇండస్ట్రీ, ఎగుమతులు, లక్షలాది ఉద్యోగాలు ఎలా ప్రమాదంలో పడతాయో చూద్దాం. ఎన్ఆర్ఐలకి, టూరిజంకి ఏమవుతుందో తెలుసుకుందాం. జపాన్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరిగిందో రియల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. చివరిలో ఇది జరగగలదని కూడా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తి క్లారిటీ వస్తుంది. ముందుగా బేసిక్స్ అర్థం చేసుకుందాం. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఒక దేశం కరెన్సీని ఇంకో దేశం కరెన్సీతో మార్చుకునేటప్పుడు వచ్చే విలువ. ప్రస్తుతం $1 సుమారు ₹95 ఉంది. అంటే అమెరికా వెళ్ళి $1 కొనాలంటే ₹95 ఖర్చు పెట్టాలి. ఈ రేట్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది? ఇది డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే విదేశీయులు రూపాయలు కొనాలి. రూపాయికి డిమాండ్ పెరిగి విలువ పెరుగుతుంది. అలాగే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే మనం డాలర్లు కొనాలి. డాలర్కి డిమాండ్ పెరిగి రూపాయి బలహీనమవుతుంది. దేశం ఆర్థిక వృద్ధి, ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్లు, విదేశీ పెట్టుబడులు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కరెన్సీ విలువ ఎక్కువ ఉండడం అంటే ఆ దేశం బలంగా ఉందని కాదు. జపాన్ కరెన్సీ యోన్ $1 150 యోన్లు. అలాగే వియత్నాం కరెన్సీ డాంగ్ $1 24,000 డాంగులు. అయినా కూడా ఈ దేశాలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి, కానీ వాళ్ళ కరెన్సీ సంఖ్యాపరంగా తక్కువ కనిపిస్తుంది. ఇది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం. రూపాయి విలువ ఒక్కసారిగా 95 రెట్లు పెరిగి డాలర్తో సమానమైంది అనుకుందాం. దీనివల్ల వచ్చే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. మొదటగా దిగుమతులు చౌకగా దొరుకుతాయి. ఇండియా క్రూడ్ ఆయిల్లో ఎక్కువ భాగం విదేశాల నుండే దిగుమతి చేసుకుంటుంది. రూపాయి బలంగా అయితే అదే డాలర్లకి చమురు ఎక్కువగా కొనగలం. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. గోల్డ్, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వీటిల్లో ఎక్కువ భాగం దిగుమతులే కాబట్టి వీటి ధరలు కూడా తగ్గుతాయి. అమెరికాలో చదువుకోవాలంటే ఇప్పుడు కోట్ల రూపాయలు అవుతుంది. కానీ రూపాయి 1:1 అయితే అదే చదువు చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. విదేశీ టూర్లు కూడా చాలా చౌకగా మారతాయి. మరియు దిగుమతి చేసుకునే ఇంధనం, ముడి సరుకులు చౌకైతే వాటి మీద ఆధారపడిన ప్రోడక్ట్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ వరకు వింటే ఇది చాలా బాగుంది కదా అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ట్విస్ట్ చూద్దాం. రూపాయి బలపడితే వచ్చే పెద్ద సమస్యలేంటో చూద్దాం. మొదటగా ఎగుమతులు దెబ్బతింటాయి. ఇది అతిపెద్ద సమస్య. ఇండియా యొక్క ప్రధాన ఆదాయ వనరుల్లో ఐటీ సర్వీసెస్, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎగుమతులు ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్, సర్వీసెస్ విదేశీయులకు డాలర్లో అమ్ముతారు. రూపాయి బలపడితే అదే ప్రోడక్ట్ విదేశీయులకు చాలా ఖరీదుగా కనిపిస్తుంది. దాంతో వాళ్ళు వియత్నాం, బంగ్లాదేశ్, చైనా లాంటి చౌక దేశాల నుంచి కొనడం ప్రారంభిస్తారు. దీంట్లో రెండవది ఐటీ ఇండస్ట్రీ మీద ప్రభావం. దీంట్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలు తమ ఆదాయంలో ఎక్కువ భాగం డాలర్లో సంపాదిస్తాయి. తర్వాత దాన్ని రూపాయలుగా మార్చుకొని ఖర్చులకు, జీతాలకు చెల్లిస్తాయి. ఇప్పుడు $1 95 ఉంటే కంపెనీకి ఎక్కువ రూపాయలు వస్తాయి. కానీ $1 ₹1 అయితే అదే ఆదాయం 95 రెట్లు తగ్గిపోతుంది. దాంతో ఈ కంపెనీల లాభాలు కుప్పకూలిపోతాయి. దీంట్లో మూడవది ఉద్యోగాల మీద ప్రభావం. లాభాలు పడిపోతే కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి లే ఆఫ్ చేస్తాయి. దాంతో ఐటీ సెక్టార్లో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. ఎందుకంటే ఇండియా ఐటీ ఇండస్ట్రీకి బలం ఏంటంటే తక్కువ ఖర్చుతో నాణ్యమైన సర్వీసెస్. అదే రూపాయి బలపడితే ఈ కాస్ట్ అడ్వాంటేజ్ అయిపోతుంది. దీంట్లో నాలుగవది ఎన్ఆర్ఐలకు నష్టం. అమెరికా, గల్ఫ్ దేశాల్లో పనిచేసే ఎన్ఆర్ఐలు ఇండియాకి డబ్బు పంపేటప్పుడు డాలర్లను రూపాయలుగా మార్చుకుంటారు. ప్రస్తుతం $1000 ఇండియాకి పంపితే ₹95,000 వస్తాయి. అదే రూపాయి 1:1 అయితే అదే $1000లకు ₹1000 మాత్రమే వస్తాయి. ఇది వాళ్ళ కుటుంబాలకు పెద్ద నష్టం. దీంట్లో ఐదవది టూరిజం మీద ప్రభావం. విదేశీ టూరిస్టులు ఇండియా రావడం ఖరీదైపోతుంది. ప్రస్తుతం విదేశీయులకు ఇండియా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్. అదే రూపాయి బలపడితే ఈ అడ్వాంటేజ్ పోతుంది. టూరిజం ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఇప్పుడు రియల్ వరల్డ్లో ఉదాహరణలు తెలుసుకుందాం. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఇతర దేశాల్లో జరిగింది. స్విట్జర్లాండ్ ఫ్రాంక్ చాలా బలమైన కరెన్సీ. దీనివల్ల స్విస్ ఎగుమతి కంపెనీలు ఎప్పుడూ ఇబ్బంది పడతాయి. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఇతర దేశాల ప్రోడక్ట్స్ కంటే ఖరీదుగా ఉంటుంది. జపాన్ కూడా 1980లో యోన్ విలువ బలపడినప్పుడు వాళ్ళ ఎగుమతులు దెబ్బతిని ఆర్థిక వ్యవస్థ చాలా కాలం స్టాగ్నెంట్గా మారింది. దీన్ని లాస్ట్ టేక్అవుట్ అని కూడా అంటారు. ఇలాంటి ఉదాహరణలు చూస్తే కరెన్సీ చాలా బలంగా ఒక్కసారిగా మారడం ఎప్పుడూ
ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదని అర్థమవుతుంది. కానీ ఇది నిజంగా జరగగలదా చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు నిజం చెప్పాలంటే కరెన్సీ వాల్యూ ఇలా ఓవర్ నైట్లో మారదు. ఇది ఒక దేశం ఎగుమతులు దిగుమతులు బ్యాలెన్స్, ఫారెక్స్ రిజర్వ్స్, ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్లు, రాజకీయ స్థిరత్వం లాంటి ఎన్నో ఫ్యాక్టర్ల మీద ఆధారపడి క్రమంగా మారుతుంది. ఏదైనా దేశం కరెన్సీని కృత్రిమంగా బలపరచాలని ప్రయత్నిస్తే దాని ఎగుమతులు దెబ్బతిని ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంకులు కరెన్సీ విలువను ఒక బ్యాలెన్స్డ్ రేంజ్లో ఎక్కువ బలంగా కాకుండా తక్కువ బలంగా కాకుండా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. అసలు కరెన్సీ వాల్యూ కంటే ఏమి ఇంపార్టెంటో చూద్దాం. ఒక దేశం ఆర్థిక బలం కరెన్సీ నెంబర్ మీద ఆధారపడదు. అవి ఆధారపడేవి ఏంటంటే ఆ దేశం యొక్క జీడిపి వృద్ధి రేటు, ప్రొడక్టివిటీ, ఎగుమతుల నాణ్యత మరియు పోటీతత్వం, ప్రజల కొనుగోలు శక్తి. ఇవన్నీ కలిపి ఒక దేశం యొక్క కరెన్సీ నెంబర్ను డిసైడ్ చేస్తాయి. జపాన్, స్విట్జర్లాండ్ కరెన్సీ నెంబర్ పరంగా చాలా భిన్నంగా ఉన్న రెండు దేశాలు ఆర్థికంగా బలంగా ఉంటాయి. కాబట్టి ₹1 $1 అనే నంబర్ మీద ఫోకస్ చేయడం కంటే దేశం వాస్తవ ఆర్థిక వృద్ధి మీద ఫోకస్ చేయడం ముఖ్యం. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? ₹1 $1 తో సమానం అవడం అంత సింపుల్ విషయం కాదు. మరియు ఇది జరిగినా అది ఎప్పుడు మంచిది కాదు. కరెన్సీ వాల్యూ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. అసలైన బలం దేశం ఆర్థిక వృద్ధి, ఎగుమతులు, ప్రొడక్టివిటీలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై నా రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.